మనం కాసేపు కూర్చొని ఫ్రీగా ఇన్ని రోజులు విన్నారు కదా, వాటి మీద నేను అడుగుతూ ఉంటాను, మీరు అడుగుతూ ఉంటే మీరు ఎంత నేర్చుకున్నారో ఎంతో తెలుస్తుంది కదా. ఊరికే మరి మనము నేను చెప్పుకుంటూ పోతా ఉన్నాను, మీరు వినుకుంటూ పోతా ఉన్నారు, దానికి ఏమి ఉపయోగం ఉండదు. కనుక ముందుగా ఇక్కడి నుంచి మీ పేరు, మీ ఊరు, మీరు వెళ్తున్న చర్చు, మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారు, ఇప్పటి వరకు ఇంతవరకు విన్న విషయాలు, ఇప్పటి వరకు విన్న విషయాలు మీకు ఎలా అనిపించాయి? ఒక్కొక్కరు మీ యొక్క అనుభూతిని లేదా మీకున్న విషయాలను, అందుబాటులో ఉన్నవి మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా అనే విషయాలను కొంచెం నాకు పంచుకోగలిగితే మరి దాన్ని బట్టి మనము ఒక్కొక్క విషయాన్ని ముందుకు పోదాము. ఎంతవరకు అయితే అంతవరకు వీలైతే 9 వరకు కూడా నడుస్తుంది. ఆ విషయాన్ని చెప్పండి. ఎట్లా పట్టుకోండి, మైక్ టైప్ ఇది పట్టుకోలేదు సార్. నా పేరు విశ్వనాథ్ సార్, విశ్వనాథ్ నా పేరు. నాది బెల్గుప్పం, పై న్యూ యాపీ. నాది దేవుని పేరు అయితే విక్టర్ పాలు, మామూలు పేరు విశ్వనాథం. నా బెల్గుప్ సార్. న్యూ యాపీ బాప్టిస్ట్ చర్చికి పోతున్నాను. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటే నాకు మీరు చెప్పేది చాలా బాగా అర్థమైంది. మీరు చెప్పేదాన్ని బట్టి వింటుంటే సార్ ఇంకా బాగా ఇంట్రెస్ట్ పడుతున్నట్టు, ఇంకా బైబిల్లో ఇంకా లోతైన ఇంకా మర్మమైన విషయాలు ఇంకా చాలా నేర్చుకోవాలా. మనం ఎట్లుండాలా, మళ్ళీ ఎట్లా మనము మంచి జ్ఞానంతో ఎదగల ముందు, కానీ ఇంకొంత ఇంకా మనము మెలకు కలిగి ఉండాలా, ఇంకా బాగా భయభక్తితో జీవించాలా, ఇంకా బైబిల్ బాగా అనుగ్రహణ చేయాలా. నేను బైబిల్ అయితే 2 సార్లు చదివినాను సార్. 2 సార్లు చదువుకున్నాను. సుమారుగా అంటే వచ్చినాము కొద్దిగా అవడవడం గ్యాప్ అయింది, గ్యాప్ పడింది. మీకు ఏమర్థమైంది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు షార్ట్కట్లో కొన్ని విషయాలు చెప్పండి. మీకు ఏమర్థమైనాయి? ఏమర్థమైంటే సార్, ఇప్పుడు బైబిల్ ఉండే కదా సార్, పుస్తకాలు 66 పుస్తకాలు అవన్నీ మొత్తము అవన్నీ బాగా కంఠపాఠం చేస్తే మనము వెంటనే ఇప్పుడు వచ్చినాము అధ్యయనం టక్కుని తీసుకోవచ్చు, అదే అర్థం చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ దేవుని ఎవరు ఎక్కడ ఏమిటి అదే కొద్దిగా తెలుసుకున్నాను సార్. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మైనస్ అది ఇట్లుంటే చూడ, దీనికి సంబంధం లేదని చెప్తారా సార్. ఈ పదంకి వరడ్కి ఇట్లా గ్యాప్, దాని గురించి తెలుసుకున్నాను. మళ్ళీ వచ్చేసి మందిరం విషయాలకు మాట్లాడుతున్నాం చాలా రోజుల నుంచి. మందిరం విషయాలు ఏమంటున్నాయి? మనం మందిరం గురించి మాట్లాడుకున్నాం కదా, ఆలయం అంటే ఏంటి మాట్లాడుతున్నాం. నిన్నటి మన పోయిన శుక్రవారం వరకు చాలా విషయాలు ఆపుకొచ్చాం, అవి ఏమంటున్నాయి? మందిరం విషయాలు అంటే కొన్ని మందిరాలు పడిపోయినవి, కొన్ని గొప్ప మందిరాలు అంటే మేఘము నడుస్తూ గుడార మందిరాల గురించి తెలుసుకున్నాం సార్. మరి మేఘం నడుస్తున్నట్లల్లా మందిరం పీకి అట్లా పూర్వీకులు వేసినారు, అంటే రాతి ద్వారా. మరి మంచి కట్టడాలు, చర్చి పెద్ద రాళ్ళు, మంచి బలమైన కట్టడాలు, లారీలు బస్సులు పోయేంత కట్టడాలు అది నన్ను. మళ్ళీ కట్టడాల గురించి, మళ్ళీ ధూపవనం, ధూపవేదికలు అట్లా కొన్ని తెలుసుకున్నాను సార్. ఇక్కడికి వచ్చిన నాకు ఏం సార్, మొదటి మర్చిపోయింది సార్. మూడో మందిరము ఈ మందిరాలన్నీ కూడా మళ్ళా పడిపోయాయి. అవును సార్. మనం జరుబాబేలు యెహోషువ మందిరం కూడా పడిపోతుందని చూసాం, అవునా? ఎప్పుడు పడిపోతుందో అనేది డేట్ నేను పర్టికులర్గా చెప్పాల్సి ఉంది అని చెప్తాను. ఓకే, దానికోసం మనం చూద్దాం. అదే భయపడాల్సిన అవసరం లేదు. మంచిది. ఇప్పటివరకు అయితే చాలా విషయాలు అర్థం చేసుకున్నాను సార్. నేను ఇంతకుముందు అయితే నాకు బైబిల్ ఆడతీలా వద్దా అని వచ్చింది తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకైతే కొద్దిగా నిజమండి సార్, అంత జ్ఞానోదయం అయింది. ఇంకా వినడం వల్ల ఇంకా నేను ఇంకా చాలా తెలుసుకుంటానని నాకు
నాకు రెండుసార్లు బైబిల్ ఇందుకు ముందు అయితే నాకైతే ఏం తెలుసు సార్. 2 సార్లు బైబిల్ చదివినా కూడా ఏం తెలియదు. చదివినా సార్, ఓకే. చదివినా మీరు చెప్తే మాత్రం ఎట్లుందంటే మాట ఉమ్. మామూలు ఎట్లుందంటే నేను నిజం చెప్తా సార్. ఆ, పెరగన్నం అమ్మ కలిపి పెడితే ఎట్లుంటుంది అట్లుంటుంది నిజం. ఓకే. నేనైతే కొద్దిగా బాగా విన్నాను. ఉమ్. అంటే అంత త్వరగా వింటే జల్ది అర్థం కాదు కదా. అవునవును. వింటూ వింటూ ఉంటే ఇంకా బాగుంది. సమయం పడుతుంది, సమయం పడుతుంది. దానికి సమయం పడుతుంది. వింటూ వింటూ ఉండడం వల్ల నాకు ఆవిడ ఇంకా బాగా క్లారిటీగా అర్థమైపోతూ ఉంటుంది, నీట్గా అర్థమైపోతుంది. అంటే ఫస్ట్ కాబట్టి ఏం తెలియదు, ఇంకా నాకు కొద్దిగా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాలని ఆశ ఉంది. అవును. అదే పర్వాలేదు, మంచి అవును సార్. సంతోషం. మీ ఒపీనియన్ చెప్పారు. పేరు విశ్వనాథ్, మామూలు దేవుని పేరు అయితే విక్టర్ పడి సార్. ఓకే, మంచి సంతోషం. ఓకే, చాలా సంతోషం సార్. సిస్టర్ కొంచెం గట్టిగా మాట్లాడండి. వందనాలు సార్. మాది బెలుగుప్పు సార్. నా పేరు బ్లెస్సీ. మామూలు పేరు అయితే భవాని సార్. అంటే ఇటకు వచ్చిన నుంచి నాకైతే వాక్యం చాలా అర్థమైంది సార్. మా చర్చిలో అర్థం కాకుండా వాక్యాలు కూడా ఇక్కడ బాగా అర్థమైంది సార్. బాగుంది సార్, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారమ్మా? చదువులేస్ బైబిల్ అయితే చదవలేదు ఇంతకు ముందు. చదువులేస్ అంటే బైబిల్ ఎలా చదవాలి, ఇంకా కొత్త నిబంధన పాత నిబంధన అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మీకు ఏమర్థమైనాయి? అదే పాత నిబంధన వేరే, కొత్త నిబంధన వేరే, అట్లా అన్నీ కలిపి చదవకూడదని అర్థమైంది. దేని ఏం డిబేట్ చేయాలా, ఏది ఎలా చదవాలా, దేని తర్వాత ఏది చదవాలన్న విషయం కూడా అర్థం చేసుకున్నారు. పూర్తిగా వస్తుందా మీకు సార్? ఎస్ఐ సూచన మొత్తం టోటల్ చెప్పగలరా? కొంచెం కొంచెం వస్తుంది సార్. లేదా తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కీర్తన గ్రంథము అంటామంటే పేజీ నెంబర్ చెప్పకూడదు, ఇంకా టక్కర్ తీసేసేయాలి. పేజీ నెంబర్లు చెప్పేంత ఇదిగా మనం వెళ్ళకూడదు, ఎందుకంటే మనం బోధించే వాళ్ళగా మారాలి. కాబట్టి పేజీ నెంబర్లు చెప్పకున్నట్టుగా డైరెక్ట్ ఇట్లా అంటే సామెతలుగా తీగలగలమాట. దేని తర్వాత ఏది ఉంది, దేని తర్వాత ఏది ఉందని మనము ఈ మైండ్లో పెట్టుకుంటే తప్పనిసరిగా టక్కన తీయగలం. 3-4 సార్లు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు పాస్టర్స్ ఉన్నారనుకో, సామెతల గ్రంథం 1:25 వచ్చిన తీయమంటే టక్కన తీసేస్తారు, టక్కన చదువుతారు. ఆ అనుభూతి, ఆ నేర్చుకోవాలనే ఆలోచన వచ్చిందంటే. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇండెక్స్ చూస్తారు, లేదంటే పక్కన అడుగుతారు, లేదా 3-4 సార్లు చెప్పాలా. ఆ స్థితి నుంచి మనము ఒకసారి చెప్తేనే పట్టుకోగలిగినంత స్థితికి మనం వచ్చేసేయాలి. ఆ ఆసక్తిని ఖచ్చితంగా కనపరచాలి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత దూరం నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలని ఆశతో వస్తున్నారు కనుక మీరు 100% ఆ పట్టుదలతోనే ఉండాలి. సమయాన్ని వృధా చేయకోకుండా దాని మీద ఆధారపడుతూ ముందుకు పోవాలి. మందిరాల కోసం చెప్పారమ్మా, దాని విషయంలో ఏమంటుంది? అదే మందిరాలు ఫస్ట్ ఎవరెవరు కట్టినారో అది తెలుసుకున్నాను సార్. ఎవరు కట్టినారమ్మా? ఫస్ట్ మందిరం మోషే, రెండో మందిరం ఇది సొలొమోన్ సార్, మూడో మందిరం జెరుబ్బయేలు యెహోషువ. 3 మందిరాలే కదా సార్. మూడో మందిరం జెరుబ్బయేలు యెహోషువ కట్టినారు. వెరీ గుడ్. ఆ మందిరాలు ఎందుకు పడిపోయాయమ్మా? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు కదా. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు సొలొమోను గారు మందిరం పడిపోవడము, తర్వాత జెరుబ్బాబేలు గారు కట్టింది, యెహోషువ ఇరువురు కట్టిండేది కూడా అందుకే. దైవ వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు వాళ్ళ మధ్య నుంచి వేరైపోతాడు అన్న విషయం మనం తెలుసుకున్నాం. మంచిదమ్మా, సంతోషము. మరి సిస్టర్కి ఇవ్వండి. ప్రైజ్ లార్డ్ సార్. నా పేరు సులోచన, మాది వెలుగుప్ప. నేను ఇక్కడికి గత 3 నెలల నుంచి వచ్చాను. కాకపోతే 2-3 వారాలు కొంచెం గ్యాప్ అయింది. ఓకేమ్మా. అయితే ఇక్కడ నేను నేర్చుకునేది ఏంటంటే సువార్తలు, తర్వాత వచ్చేసి మరి ఎవరికి రాశారు, పాత నిబంధన అంటే ఏంటి, కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, మరి మందిరాలు ఎవరు కట్టారు, ఎక్కడ పడద్రోయపడింది, ఈ మాటలన్నీ మలాకీలో, ఈ మందిరం గురించి మలాకీలో చెప్పబడడం జరిగింది సార్. అయితే వాళ్ళు పెద్ద పెద్ద రాళ్లతోనూ బంగారంతోనూ అంటే ఎంత వేలగలిగిన దాన్ని కట్టినా కూడా పడవేయబడుతుంది అని దేవుడు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆశ్చర్యం అనేది కలిగింది. కానీ మొత్తానికైతే అది పడిపోవడం జరిగింది. ఇక
మరి మరలా మందిరం ఎప్పుడు కట్టబడుతుంటే హృదయం అనే మందిరంలోనే దేవుడు ఉంటారని కూడా ఉమ్, చెప్పాడు సార్. ఉమ్, మన హృదయాలనే దేవుని మందిరం, దేవుడు అక్కడనే ఉంటాడని. ఇంకా మందిరం గురించి ఇంక ఇది మన హృదయమే మందిరం, ఉమ్, దేవుని ఆలయం ఉమ్, అని కూడా చెప్పబడింది. తర్వాత వచ్చేసి మనము వాక్యంని ఎలా ధ్యానించాలంటే కనీసం ఒక 50 అధ్యాయాలు కూడా మనము ఉమ్, చదవగలగల వీలైనంత వరకు మనము ఉమ్, ఎక్కువ టైము ధ్యానించడం అనేది మీరు చాలా చెప్పారు సార్. ఉమ్, తర్వాత వచ్చేసి బాగా మాకు క్లారిటీగా అర్థమయ్యే రీతిలో కొన్నిసార్లు మేము తీయలేకపోయాం మీరు అన్నట్టుగా. అవును, మత్తాయి అంటే ఏంది, లూకా అంటే ఎక్కడుంది, అవును, తడబడే వాళ్ళము. ఇప్పుడు కొద్దిగా పర్లేదు సార్, అవును, ఇంకా నేర్చుకున్న చాలా ఉంది. ఉమ్, కాకపోతే ఒక అడుగంటూ ఎంత నేర్చుకున్నా విస్తారంగా ఉంటుంది, అవునవును, కానీ ఒక క్లారిటీ అనేది వచ్చింది సార్ మనకి. ఓకే అమ్మా, మంచిది. ఆ ధైర్యం వల్ల మేము ఇంకా రావాలని ఒక ఇంట్రెస్ట్ కూడా ఉమ్. మాకు కలిగింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఇంతకుముందు నేర్చుకున్న చోటుకి ఇక్కడికి వ్యత్యాసం ఏమి? వ్యత్యాసం ఉంది సార్, ఎందుకంటే ఉమ్, మీరు చెప్పుకుంటూ పోవడం లేదు. అవును, ఒకటి తీసారా, ఇప్పుడు అన్నీ తెలుసు అన్నట్టుగా మేము కూడా పేజీలు ఓపెన్ చేసి గమ్మున ఉంటాం. అవును. ఒకటి నేను డైరెక్ట్గానే చెప్తాను సార్, అంతే తెలుగు. అంటే ఓపెన్ చేసి ఊరినే కూర్చుంటాం, దానివల్ల నాకు అది ఉపయోగం లేదనమాట. తర్వాత అందరూ తీసారా ఉమ్, పేజీ నంబర్, ఉమ్, కొన్నిసార్లు సిగ్గుపడతాం. ఒకవేళ తెలుసుకోవాలనుకునే మనసు తోసినా కూడా ఉమ్, ఏమని అనుకుంటారేమో అనేది పదే ఒకటి, అడిగితే. అన్నట్టుగా కొంచెం ఇది కూడా గుర్తుందా అన్నట్టుగా మనకి ఏదో ఒకటి ఉమ్, అణిచివేస్తుంది అనమాట. అవును, కానీ అది మమ్మల్ని గుర్తించి ఉమ్, ఏది తొందరగా నేర్చుకోలేం, కానీ ఇది చాలా సులువు కాదు. కానీ హృదయంలోనే కనుక మనకి గట్టి పట్టింపు అనేది ఉంటే ఉమ్, నేర్చుకోగలుగుతాము. అందులో మీరు ఇచ్చే స్పీచ్ వలన ఉమ్, ఇంకా చాలా బాగా అర్థవంతంగాను ఇంకా నేర్చుకోవాలనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. దెబ్బ దెబ్బ మనం వెళ్ళిపోయినాం అనుకో, ఉమ్, ఓపెన్ చేసి గమ్మున కూర్చునే వాళ్ళంగా. అవును. మీరు 9 నెలలు క్లాస్కి వెళ్ళారు కదా గుంటకల్లో. అవునవును సార్. ఇప్పుడు ఇక్కడ 3 నెలలు వచ్చారు, అక్కడ ప్రతిరోజు వెళ్ళారు, ఇక్కడ వారానికి ఒకసారి వచ్చారు. మరి అక్కడికి ఇక్కడికి నేర్చుకునే దాంట్లో కానీ విషయంలో కానీ ఏం వ్యత్యాసం ఉంది? అక్కడ అంతే సార్, చెప్తున్నాం కదా, పాఠాలు చెప్తున్నామంటే చెప్తున్నాము అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంతే. ఎక్కువ టైం అంటే చెప్పారు, ఇలాంటి విషయాలు చెప్పారు అక్కడ? లేదు సార్, ఉమ్. అక్కడివి ఇక్కడివి బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ అంటే ఏంటి, కాలము, దాని విధానం కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. 30% ఇక్కడ చెప్తున్నారు సార్. ఇంకా చాలా ఎక్కువ విషయాలంటే ఇక్కడే తెలుసుకున్నాం. అవునులే. ఒక జర్నలిస్ట్ ఏ రకంగా అయితే అనాలిసిస్ చేస్తాడో ఆ రకంగా మనము బైబిల్ చదవాలనే విషయం కూడా మాట్లాడుకున్నాం. అవునవును సార్. మంచిదమ్మా, సంతోషము. చాలా థ్యాంక్ యూ సార్. సహోదరుడు వీళ్ళిరువురు మాకు తెలిసిన వాళ్ళే. మీ నామంలో సేవకునికి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ మందిరానికి వచ్చాము, అయితే కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క బైబుల్ క్లాస్ ద్వారా మందిరం అంటే ఏంది, ఈ మందిరంలో ఎవరెవరు ఉంటారు, ఈ మందిరంలోకి ఎన్ని సంవత్సరాలకు పోవాలా, ఒక యాజకుడు ఉంటాడు, ఆయన ఎన్ని సంవత్సరాలకు వెళ్ళాలి అక్కడ అనేటి కొన్ని విషయాలన్నీ కూడా మేము నేర్చుకున్నాం మీ ద్వారా సార్. అయితే పలానా మందిరం ఎప్పుడు కట్టబడింది, పలానా మందిరం ఎప్పుడు తీసివేయబడింది అనే విషయాలు కూడా, మోసే గారు కట్టినటువంటి మందిరం 1400 సంవత్సరాలు కట్టారు. తర్వాత సొలొమోన్ గారు 970 సంవత్సరం కట్టారు, అది కూడా పడిపోయింది. తర్వాత యెహోషువ గారు, జెరుబ్బబేలు గారు కట్టినటువంటి మందిరం 520 సంవత్సరంలో కట్టబడింది. అయితే వీటన్నిటి విషయాల ద్వారా మేము అనేకమైనటువంటి సత్యాన్ని నేర్చుకున్నాం. అలాగే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ కట్టబడిన కాలం ఏమిటి, ఆ సమయాలు ఏంటి, దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, బైబుల్ ఎలా చదువుకోవాలి, ఆ చదివే విధానం ఏమిటి, ఆ చదివేయడంలో ఎలా దాన్ని చదువుకుంటే మాకు ఎలా అర్థమవుతుంది, ఏ వచనాల ద్వారా మనం నేర్చుకోగలుగుతాము, ఇలా బైబుల్ ఇలా ఒక కోణంలో మేము చదువుకుంటే కనుక మాకు అర్థవంతంగా అవుతుందని అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. ఆత్మీయంగా మాకు ఒక ఆత్మీయ తండ్రిగా మమ్మల్ని మీ సన్నిధిలోకి నడిపించుకొని, మేమేమి ఇవ్వకపోయినా కూడా ఉచితంగా దేవుడు అనుగ్రహించినటువంటి మీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సత్యమును మాకు కూడా ఉచితంగా బోధిస్తున్నారు సార్. అయితే ఇలాంటి ధన్యత మాకు అనుగ్రహించారు.
దేవుడు. అయితే మీ ద్వారా మాకు ఇలాంటి అవకాశాన్ని దయచేశాడు దేవుడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అలాగే మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కనుక అనేకమైనటువంటి అంశాలు కూడా మేము నేర్చుకున్నాం. ఈ మందిరాలు ఎప్పుడు పడిపోయాయి, ఎందుకు పడిపోయాయి, ఈ మందిరాల ద్వారా ఉపయోగం ఏమిటి అనే ప్రతి ఒక్క కోణం గురించి కూడా మీరు మాతో మాట్లాడారు. ఎందుకు పడిపోతున్న ప్రతి మనిషి కూడా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు, దేవుని మాట వినట్లేదు, సరిగా అర్థం కావట్లేదు అనే స్థితిలో మాకైతే ఇంతకుముందు ఈ విషయాలు అయితే తెలియదు సార్. మేము ఏదో వెళ్ళే వాళ్ళము, కూర్చునే వాళ్ళము, అక్కడ కూర్చొని ఏదో వాళ్ళు చెప్తే వినేవాళ్ళము, అవి ఇవి మాటలు చెప్పేవాళ్ళు, అక్కడ భూతాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయని చెప్పేవాళ్ళు. అయితే మేము వాటన్నిటిని ఇవి నిజమేనేమో అనుకునేవాళ్ళము. ఆ బైబిల్ గ్రంథం మాకు తెలిసి ఉండలేదు. అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని ఒక 2 times చదివాను సార్ నేను. అయితే 1 time చదివినప్పుడు నేను ఈ మందిరానికి వచ్చాను, కొన్ని విషయాలు నేర్చుకున్నాను. తర్వాత నెవిల్ అన్నగారి ద్వారా అనేకమైనటువంటి అంశాలు నేర్చుకున్నాం అప్పుడు. అయితే అన్నగారి ప్రోత్సాహంతో ఒక రాత్రి టైం కూడా టీ స్టాల్లో ఉండి కూడా నేను వాక్యాన్ని నేర్చుకున్నాను. ఆ తర్వాత మేము మీ దగ్గరికి వచ్చి కొన్ని రాత్రిపూట్లు కూడా మీ దగ్గర వచ్చి కూర్చొని వాక్యాలు నేర్చుకున్నాం. ఎలా, ఎట్లా, ఏం కథ, మీరు ఎలా ఆత్మీయంగా ఎదగాలి, ఒక పరిచర్య చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఒక ఆత్మీయ సోదరుడు ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, వినయం, విధేయత ఇవన్నీ ఎలా ఉండాలి అనే విషయాలన్నీ మాతో మాట్లాడారు. దాని ప్రకారం మేము నడుచుకుంటూ వస్తున్నాం. అయితే ఇట్లాంటి వాక్యాలు కానీ, ఇలాంటి సువార్త వర్తమానాలు కానీ ఇంతవరకు కూడా నేను ఎక్కడైతే వినలేదు సార్. ఫస్ట్ టైం ఇక్కడే వింటున్నాను, ఇక్కడే నేర్చుకున్నాను. నేను ఏ కాలేజీలకి వెళ్ళలేదు, ఎక్కడా పోలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చే నేను ఇదే ఒక కాలేజు, నాకు బైబుల్ స్టడీ ఇదే అనుకొని నేను దీన్ని ఒక ప్రేమిస్తూ దీనికోసం టైం ఎంతో దూరం ఉన్నప్పటికి కూడా నేను ఇక్కడికి వచ్చి యొక్క వాక్యాలను నేర్చుకుంటున్నాను మీ ఎదుట. కాబట్టి మీరు అనేకమైన మాటలు మాకు వినిపిస్తున్నారు. ఈ బైబిల్ని ఎలా చదవాలి, అసలు చదివేటప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఇది నెరవేరిందా, నెరవేరిపోతుందా, అసలు నెరవేరిందా ఇంకా అనే విషయాలు బట్టి మీరు ఆలోచన చేసుకొని కాలమును సూచించి ఈ బైబిల్ మీరు చదవాలనే విషయాలన్నీ కూడా మీరు మాతో చెప్పారు. వాటిని బట్టి మేము కూడా ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. అయితే ఆది కాండము, లేవియా కాండము, నిర్గమకాండం ఇవన్నీ కూడా ఈ వరుసలో లేవు. కరెక్ట్గా మనము ఈ వరుసలో మనం వెళ్తే మనకి ఇంకా బైబిల్ బాగా అర్థమవుతుంది, దేవుని మాటలు ఇంకా అర్థవంతంగా అవుతాయనే విషయాలు కూడా మాకు చెప్పారు ప్రతి ఒక్క అధ్యాయాలను బట్టి. కనుక వీటన్నిటిని మేము చాలా నేర్చుకున్నాం సార్. అయితే ఈ మందిరాలు పడిపోవడం గురించి, దేవుడు ఈ యొక్క ఎందుకు పడిపోతున్నాయి, దేవుడు ఎప్పుడు వస్తాడు, చాలామంది రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడున్న ప్రజలు. అయితే ఈ రెండవ రాక ఇంకా ఎప్పుడు వస్తుంది, ఏం కథని ఎదురు చూస్తున్న ప్రజలతో మేము సతమతమైపోతూ ఉండేవాళ్ళం, భయపడేవాళ్ళం. ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు వస్తుందో, అప్పుడు వస్తుందో, ఒక గాలి వాన తుఫాన్లు అక్కడక్కడ ఏమన్నా భూకంపాలు వచ్చినా భయపడేవాళ్ళం. నేను అలా భయపడుతూ కూడా నేను బాప్తిసం తీసుకున్నాను సార్. అలా భయపడే బాప్తిసం తీసుకున్నా. ఎప్పుడు వస్తుందో, ఏమైపోతానో అని అనుకొని. నాకు తెలియదు, నేను నిజమైనటువంటి బాప్తిసం అయితే నేను తీసుకోలేదు. ఒక భయంతో నేను తీసుకున్నాను, కానీ నా సొంతంగా నేను బాప్తిసం అయితే తీసుకోలేదు సార్. అయితే బాప్తిసం అనే విషయాల గురించి కూడా మీరు మాతో మాట్లాడారు. ఎలా తీసుకోవాలి, ఎప్పుడు మీరు అలా విధంగా తీసుకోవాలనే విషయాలు కూడా మీరు మాకు అనేక మాటలు చెప్పారు. మీ యొక్క వాక్యం, మీరు చెప్తున్నటువంటి వాక్యానుసారంగా మేము నడవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాము, అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. కనుక మీ మాట ఎంతో మాకు ఆనందాన్ని ఇచ్చింది, మాకు నెమ్మదినిచ్చింది, సంతోషాన్ని ఇస్తుంది. 10 మందిలో ఎవరికైనా ఎవరైనా చెప్పాలన్నా కూడా సువార్త వాళ్ళకి నమ్మకంతో యథార్థంగా చెప్పగలిగే అవకాశాన్ని మీరు మాకు కల్పించారు సార్. అయితే ఏ కాలేజీకి పోయినా నేను నేర్చుకోలేదు, కానీ ఇక్కడే నేను నేర్చుకున్నాను. ప్రతిదీ కూడా నాకు మీరు చాలా మాటలు నేర్పించారు. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లేఖనాలు కూడా ఎంత స్పీడ్గా తీస్తున్నానంటే ఈరోజు మీరు చెప్తున్న బోధ వల్లే నేను నేర్చుకున్నాను. నాకు ఇంతకుముందు ఈ బైబిల్ ఏడుంది ఎతికేవాడిని సార్. నాకు బాప్తిసం తీసుకున్నా ఎంతవరకు ఎప్పుడే కానీ నేను బైబిల్ అంత చదివినోని కూడా కాదు. ఒక్కో రోజు ఒక అధ్యాయం చదివి పక్కన పెట్టేవాడిని. అయితే అలా కాకోకుండా ఈరోజు నేను అన్నగారి ద్వారా ఇక్కడ రావడము, నెవిల్ అన్నగారి ద్వారా అనేక మాటలు నేర్చుకోవడము, అన్నగారి యొక్క ప్రోత్సాహంతో అన్నగారు ఎంతో నాకు టైం స్పెండ్ చేసి ఖర్చు పెట్టి కూడా నన్ను చూసుకొని లేఖనాలు చెప్తూ ఈ బైబిల్ ఈ సంఘాలు ఇవి ఇలా అని చెప్పి మీ ఎద్దుకు పిలుచుకొని వచ్చాడు. ఈ యొక్క మన ఉరుకోన్లోనే మన దగ్గరే ఉన్నాడు మన పాల్ సార్ అని ఇక్కడ పిలుచుకొని వచ్చి పరిచయం చేశాడు సార్ ఆ రోజు. ఆ విధంగా నేను అనేక మాటలు నేర్చుకున్నాను. అసలు బూరలు అంటే ఏంటివి,
కాలములు ఎందుకు వచ్చాయి, రోజులు ఎందుకు, అసలు యేసుక్రీస్తుని ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, మళ్ళీ చనిపోయాడు కదా, మరలా వెళ్ళాడు, మళ్ళీ ఆయన ఎప్పుడు వచ్చాడు, అసలు ఆయన రక్తం చిందించిన తర్వాత అసలు మనకు ఆయన చనిపోవడం ద్వారానే రక్షణ వచ్చిందా, లేదా ఆయన అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం ద్వారా రక్షణ వస్తుందా ఇశ్రాయేలు ప్రజలకి అనే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క కోణంలో మీరు చెప్పినటువంటి ప్రతి మాటలు మేము విన్నాము. బోర్డు మీద రాస్తూ చెప్తున్నప్పుడు ఇంకా చిన్నపిల్లలకు కాదా అర్థమయ్యేటట్లుగా మాకు అన్నీ అర్థమైనాయి సార్. ప్రతిదీ కూడా ప్రతి నోట్స్ రాసుకుంటున్నాము. ఇది మాకు కాకుండా మా పిల్లలకు, మా పిల్లలకు కూడా ఉపయోగపడేటట్లుగా ఇన్ని విషయాలు మేము రికార్డింగ్ చేసుకుంటూ దాని గురించి మేము పిల్లలకు కూడా మా ఇంట్లో వాళ్ళకు కూడా మేము నేర్పిస్తూ ఉన్నాం సార్ ఈ మాటలే కూడా. అయితే వాళ్ళు సత్యమేంది అసత్యమేంది అని తెలుసుకున్నారు ఇప్పుడు కూడా. అయితే దీనివల్ల ప్రభు యొక్క సువార్త అందరికీ వినిపించబడుతుంది, సత్యమైనటువంటి బోధ. ఇదిగో అనేక మంది ఎలా పడితే అలా నడుచుకుంటూ ఉంటున్నారు బోధలో, అది సతమతమైపోతున్నారు. దేవుడు ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాను ఎదురు చూస్తూ భయపడిపోతున్నారు. ఎక్కడ చూసినా అదే ఉంది. కానీ మాకు మీరు సత్యాన్ని నేర్పించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మీరు మమ్మల్ని ప్రోత్సాహం చేస్తూ మా కోసం మీకు ఎంత పని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని మీటింగులు ఉన్నా కూడా మా కోసం ఆ టైంను వెచ్చించుకొని ఇంత ప్రయాసం అన్ని గంటల సేపు నిలబడి 3-4 గంటల సేపు నిలబడి మా కోసం మీరు వాక్యాన్ని అందిస్తున్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే వచ్చిన వారు కూడా మాకు ఆహారం పెడుతున్నారు, ఆత్మీయమైన ఆహారంతో పాటు శరీరమైన ఆహారం కూడా పెడుతున్నారు. ప్రతిదీ మీరు చూసుకుంటున్నందుకై చాలా ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఈ మందిరం గురించి మనం చూసుకున్నాం కనుక, ఈ మందిరం ఎప్పుడు పడిపోతుంది, జెరుబ్బాబెల్ గారు యెహోషువ గారు కట్టినటువంటి మందిరం ఎప్పుడు పడిపోతుంది అనే విషయాలు ఇప్పుడు ముందుకు వచ్చాము. కాబట్టి ఇంతకుముందు దానియేలు గ్రంథాన్ని కూడా మేము చూసాము. ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఎప్పుడు వచ్చారు, ఆ ఏలియా గారు వారు ఎలా వచ్చాడు అనే విషయాలన్నీ కూడా మలాకీ గ్రంథము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, లేవియాకాండము, నిర్గమాకాండం ఇవన్నీ కూడా మాకు నేర్పించారు సార్. మళ్ళీ రెండవసారి ఇశ్రాయేలుకి ఎందుకు ఈ విధంగా చెప్పడం జరిగింది, మళ్ళీ ఇంకొకసారి వీళ్ళకి ఒక సూచనగా అనే విషయాలన్నీ తెలుసుకున్నాము. అన్ని మాటలు నేర్పించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు మేము బైబిల్ స్పీడ్గా అర్థమయ్యేటట్లుగా చదువుతున్నామంటే మీరు చెప్తున్న బోధన, అన్నగారు చెప్పినటువంటి ఒక ప్రోత్సాహము, మీ ద్వారానే నేను ఈరోజు ఈ సంఘానికి రావడం జరిగింది సార్. ఇక్కడికి వచ్చాను, సత్యాన్ని నేర్చుకున్నాను, ఇతరులకి ఇదే సత్యాన్ని నేర్పించాలని ఒక ధైర్యంతో, యథార్థతతో నేను ఒక ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను. అలాగే మీరందరూ మా కోసం ప్రార్థించాలని కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి మనము దేవుని యొక్క ఆలయమే ఉన్నామనే విషయాలు కూడా మన విషయాల్లో మాట్లాడారు. ఇంకా కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలి కనుక అసలు ఎప్పుడు ఇది పడిపోయింది, అసలు దేవుడు ఎప్పుడు వచ్చాడు అనే విషయాలు కూడా, ఈ రెండవ రాకుడు కూడా ఎప్పుడు జరిగింది అనే విషయాలు కూడా మీరు మాతో చెప్పబోతున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు అందరికీ తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం సార్. వందనాలు. అవును సార్, మందిరం కట్టాడు. అవును సార్, దావీదు కుమారుడైన సొలొమోను. అవును సార్. ఏ మందిరం కట్టాడు ఆయన సార్? ఎలాంటి మందిరం కట్టాడు ఆయన బంగారు కలిగినటువంటి మందిరాన్ని, శారీర సంబంధమైనటువంటి ఒక మందిరాన్ని కట్టాడు. యేసుక్రీస్తు వారు కూడా ఒక మందిరం కట్టాడని చూసాం. యేసుక్రీస్తు మందిరం కట్టాడు. ఏ మందిరం కట్టాడు? ఆత్మీయమైనటువంటి మందిరాన్ని కట్టాడు. అవును సార్. ఇప్పుడు సొలొమోను గారు కట్టిన మందిరము ఎక్కడ కట్టాడు? భూమి మీద కట్టాడు ఆయన. యెరూషలేం అనేటువంటి ప్రాంతంలో, ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రాంతంలో. అవును సార్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మందిరం ఎక్కడ కట్టాడు? భూమి మీదే కట్టాడు సార్. ఆత్మీయంగా కట్టాడు ఆయన. ఆత్మీయంగా ఎక్కడ కట్టాడు? ఎక్కడుంది ఆయన మందిరం? పరలోకము. దేవుని మందిరం మనమే అంటాం. దేవుని సంఘం మన విషయాలు నేర్చుకున్నాం. అవును సార్. 2-3 ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అన్నాడు దేవుడు. అవును. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు మందిరం ఏంటంటే ఇద్దరు లేదా ముగ్గురు కూడుకుంటే, అంతకు మించి ఇద్దరు అనే మాట ఎందుకన్నాడంటే ప్రార్థన చేసుకోవడానికి ఒకరు వాక్యం చెబితే ఒకరు వినేవాళ్ళు కావాలి. అవును సార్. ఆదాం ఒకడు, అవును సార్. హవ్వమ్మ ఒకటి. అవును సార్. ఆదాం పాస్టర్ అయితే హవ్వమ్మ విశ్వాసి. అవును సార్. అలాగా ఇద్దరు అనే పదాన్ని వాడడానికి ఇద్దరు ఉన్నప్పుడు ఒకరికొకరు ఒకరు వాక్యం చెప్తారు, ఒకరు వింటారు. అవును సార్. కనుక 2-3 అంటే అంతకు మించి ఎన్ని వేల మంది ఉన్నా సరే అది ఒక మందిరము అని
మనకు బైబిల్లో తెలియజేశాడు. అవును సార్. అంటే ఇప్పుడు మందిరము భౌతికంగా కనబడే సొలొమోను కట్టిన మందిరం కాదు. కాదు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు అనే సొలొమోను కట్టిన మందిరము కంటికి కనబడింది. కనపడ ఇది గ్రహించేది, అవును. విశ్వాసంతో విశ్వాస నేత్రంతో చూసేది. చూసేది. అవును సార్. విశ్వాస నేత్రంతో చూసే మందిరం వేరు, ఈ శరీర కళ్ళతో సంబంధమైన చూసే మందిరం మందిరం వేరు. వేరు. అవును సార్. ఈ డిఫరెన్స్ ఎవరు తెలుసుకోగలుగుతారంటే ఆత్మ సంబంధీయులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. తెలుసుకుంటారు. అవును సార్. ఆత్మ సంబంధమైన గ్రహింపు ఒక వ్యక్తికి ఎప్పుడైతే వస్తుందో అవును సార్. అప్పుడు మాత్రమే అవును సార్. అతను దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచన చేయగలడు. అవును సార్. సరే, ఇప్పుడు మనం ఏ మందిరంలో ఉన్నాము అంటే పర్వతం మీద కాదు, యెరూషలేములో కాదు, కాలం వచ్చుచున్నది, ఆ. అప్పుడు ఒక మందిరం వస్తుంది, అమ్మా ఆ మందిరంలో ఉన్నాము అంటున్నారు. అంటే సార్వత్రికంగా ఒక మందిరం ఉంది, ఆ మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంది. అవును సార్. నీవు నిజముగా విశ్వాసి వాక్యానుసారంగా ఉన్నావు అంటే ఆ మందిరంలో ఉంటావు. అవును సార్. కాకపోతే ఆ మందిరం బయట వెలుపల అనే మాట ఉంటుంది బైబిల్లో. అవును సార్. అవును సార్. వెలపట వెలుపట అని ఉంటుంది. ఉండును. కనుక వెలపట ఉంటాం అనమాట. అవును సార్. ఒక అన్యుడిలాగా ఎలపట ఉంటాం. దేవుని చిత్తానుసారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపల ఉంటారు. అవును సార్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అవును సార్. యాజకులు మాత్రమే పాత నిబంధనలో మందిరంలోకి పోవడానికి అర్హత ఉంది. అవును సార్. ఇప్పుడు మనం యాజకులు అయితేనే ఆ మందిరంలోకి మందిరంలోకి వస్తాం. వెళ్తాం. అవును సార్. అది మిగిలిన వారు యాజకులు తప్ప మిగిలిన వారు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వీల్లేదు. అవును సార్. ఇప్పుడు యాజకులు మనం గనక యాజకులమైన మనం మాత్రమే ఆ మందిరంలోకి వస్తున్నాం. అవును సార్. యాజకులం కాకపోతే మనం బయట ఉండాల్సి వస్తుంది. అది అవును సార్. సరే, మంచిది. దాన్ని మళ్ళీ ఆలోచన చేద్దాము. సరే. మరి నెవిల్కి ఇస్తే వీళ్ళు సేవ చేస్తున్నారు, ఆల్రెడీ దేవుని సేవ చేస్తున్నారు. వందనాలన్నా. ముందుగా వందనాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వందనాలు. నా పేరు నెవిలు. నేను 2 గ్రామంలో రేణమాకులపల్లి, మురగిరిపల్లి అనే గ్రామంలో నేను పాస్టర్గా చేస్తున్నాను. అట్ ఏ టైం సువార్థికుడిగా కూడా పనిచేస్తున్నాను. మరి నేను 2015 సంవత్సరంన ఇక్కడికి వచ్చాను చర్చికి. అయితే అప్పట్లో నాకు ఆసక్తి ఉండేది కాదు, కానీ కేవలం బైబిల్లో రెఫరెన్స్ కనీసం ఏది ఎక్కడుందో అనే విషయం కూడా నాకు తెలియదు. అసలు బైబిల్ చదవాలంటే నాకు కొద్దిగా విరక్తిగా ఉండేది. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారిని చూసి, ఈ సంఘంలో ఉండే వాళ్ళని చూసి, వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళు ఎంత స్పీడ్గా ఉన్నారు అనే విషయాలు నాకు గ్రహించి, అరే మేము వెనక్గా ఉన్నామని తెలుసుకొని నేను వాళ్ళతో పాటు చదవాలా, పోటీ పడాలా అనే ఉద్దేశం మీద నేను బైబిల్ చదవడం జరిగింది. బాగా కష్టపడి పాస్టర్ ద్వారా తెలుసుకొని 10 టైమ్స్ బైబిల్ చదివాను. ఆ పాస్టర్ గారు ఎంతో కష్టపడి రాత్రి నుంచి కూర్చుంటే ఉదయం వరకు, కోడి కూసేంత వరకు కూడా మేమందరం కూడా అలాగే బైబిల్ గురించి ఏకదాటిగా క్లాసెస్ ఉండేటివి. అలా మేము రాత్రింపగలు నేర్చుకొని అనేక విషయాలు తెలుసుకొని మాకు తెలిసిన దాంట్లో ముందుకు వెళ్ళేవాళ్ళం. అయితే కాలము ముందుకెళ్ళే కొద్దీ బైబిల్లో అనేక విషయాలు, ప్రతి విషయాన్ని కూడా మాది మేము అనుకునేవాళ్ళం. అయితే బైబిల్ క్రమం అనేది మాకు తెలిసి ఉండేది కాదు. 10 టైమ్స్ చదివినప్పుడు కూడా ఏదని చెప్పినప్పుడు అక్కడ ఏ గ్రంథంలో రాయబడినప్పుడు ప్రతిదీ కూడా అది మాకి అనుకునే వాళ్ళం, కానీ అది బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా పాత నిబంధన అనేది ఎవరికి ఇచ్చాడు, వాగ్దానాలు ఎవరివి, నిరీక్షణ ఎవరిది, నిబంధనలు ఎవరివి అనే విషయాలు మాకు క్లారిటీ ఉండేది కాదు. అయితే మరలా పాస్టర్ గారు గడిచిన కాలంలో చెప్పినటువన్నీ కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరలా కొన్ని విషయాల్ని కొత్తగా బైబిల్లో నుంచి పాత నిబంధన అంటే ఏమి, కొత్త నిబంధన అంటేనేమి, కొత్త నిబంధన ఎలా ఉంది, అన్ని విషయాల గురించి మాకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తూ జరగడం జరిగింది. అయితే నాకు వీటికి వచ్చిన తర్వాత బైబిల్ క్లాస్ మళ్ళీ వింటున్నప్పుడు దేవుడు నిజముగా ఆసక్తి కలిగిన వాళ్ళకి, నాకు ఎన్నో పనులున్నా, టైం ఎంతనో ఉన్నా కూడా అన్నీ కూడా పక్కన పెట్టేసి నిజంగా ఆసక్తి కలిగిన ప్రజలకి దేవుడు ఖచ్చితంగా నేర్పిస్తాడని బైబిల్లో రాయబడింది. ఆ ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మేము దేవుడి దృష్టిలో ఉన్నామేమో
అందుకే మేము దినదినము కూడా అనేక విషయాలు దేవునిలో తెలుసుకొని ముందుకెళ్తున్నాం. అయితే దేవుడు రెండో రాకడ విషయం అయితేనేమి, మందిరం విషయంలో అయితేనేమి, ప్రతి విషయంలో కూడా ఒక క్లారిటీ ఉండేది కాదు. మేమందరం అనుకునే వాళ్ళము, అదిగో రేపు దేవుడు వస్తాడు, ఎల్లుండి దేవుడు వస్తాడని. కానీ అదిగో దేవుడు ఎప్పుడు వస్తాడు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అనే విషయాలన్నీ మాకు తెలిసిందిగా. చనిపోతే వస్తాయేమో అనుకునేవాళ్ళం. పునరుత్థానం అంటే చచ్చిపోయినప్పుడు పైకి లేయడమేమో అనుకుంటుంటాం. కానీ కొత్త నిబంధన అనేది ఆత్మ సంబంధమైనది, ఆత్మ సంబంధంగా జరుగుతుంది అనే విషయాలు మాకు తెలియదు. మేము భౌతికంగా ఆలోచించేవాళ్ళం ప్రతిదీ కూడా. ఆకాశం భూమి పడిపోతుంది, కాలిపోతుంది అంటే మేము ఆకాశం భూమి కాలిపోతుంది అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, బైబిల్ క్లాసులకు వచ్చిన తర్వాత ఆత్మ సంగతులను, ఆత్మ చెప్పినటువంటి సంగతులతో సరిచేసి చూసినప్పుడు నిజముగా బైబిలు దాని ఆ లైను, పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు దేవుడు నెరవేర్పు ఏ విధంగా చేశాడు, మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ విధంగా నెరవేరబడ్డాయి, యేసుక్రీస్తు కొత్త అంటే మోసే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా మారుస్తూ వచ్చాడు, మత్తయి నుంచి దేవుడు సంఘానికి ఏ విధంగా బోధించాడు, ఆ విడితీసే ఒక క్రమాన్ని మాకు, ఒక ఆ లైన్ని మాకు ఖచ్చితంగా విప్పి పరిశుద్ధాత్మ ఏ విధంగా నడిపించింది అనే విషయాన్ని అన్నింటినీ కూడా క్లారిటీగా ఇప్పుడు మేము తెలుసుకున్నప్పుడు మా హృదయాల్లో ఇంకా బరువు ఎక్కింది. అరే ఇన్ని విషయాలు ఉన్నాయా, దేవుడు మాకు నేర్పించాడే అనుకుంటే మాకు బరువు ఎక్కింది. మాకు కూడా నేను పాస్టర్ గారిని ప్రతిసారి కూడా, పాస్టర్ గారు మాకు ఇంకా నేర్పించండి, అనేకులకి ఇంకా ఈ విషయాలు తేలాలని చెప్పి నేను ఎంతో ప్రాధాయపడి, ఈ విషయాలు మరొక కాకూడదు. ఎందుకంటే చాలామంది దగ్గర మేము పాస్టర్గా వెళ్ళినప్పుడు, మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. అయితే మాకు అవి విన్నప్పుడు అరే ఎంతో మంచి ఆహారాన్ని కూడా వదిలేసి మేము ఇక్కడ ఏదో చెప్పే మాటలు మేము వింటున్నాం కదని బాధపడేవాళ్ళం. అయితే ఈ విషయాలు తెలుసుకున్నందుకు మాకు ఎంతో కష్టపడి నేర్పిస్తున్నట్టు పాస్టర్ గారు, ఆయనకు మా కోసము ఈరోజు ఆయనకు హెల్త్ బాగలేకపోయినా కూడా తను ప్రయాసపడి మా కోసం వస్తున్నాయంటే ఆయన మా పట్ల మీరు ఒక విశ్వాసిగా ఒక మంచి క్రమాన్ని నేర్చుకొని అనేకులకు మీరు బోధించే వాళ్ళుగా ఉండాలని ఆయన చిత్తాన్ని, ఆయన ఆలోచనని మేము మోసుకునేలాగా మాకు ఆ భారం దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అదిగో ఎంత ప్రయాసపడినప్పుడు, ఎంత ప్రయాసం ఉన్నప్పటికీ, ఎంత పనులు ఉన్నప్పుడు కూడా మేము ఆయన వెంట నడవడానికి మేము సిద్ధపడుతున్నాం. కాబట్టి దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు. అదిగో మందిరం గురించి మేమేమనుకునే వాళ్ళం, మందిరం అంటే భవిష్యత్తులో యెరూషలేములో మరలా ఇజ్రాయిల్ మందిరం కడతారు, అది యూదులంతా కలిసి కట్టిన తర్వాత దేవుడు వస్తాడు అనుకునేవాళ్ళం. అయితే పాత నిబంధనలో మోసే కట్టిన మందిరం పడిపోయినప్పుడు సొలొమోను మందిరం కట్టాడు. సొలొమోను మందిరం పడిపోయినప్పుడు జెరుబ్బబేలు యెహోషువ కట్టారు. ఆ మందిరం ఎప్పుడు పడిపోతుంది, వాళ్ళు కూడా విశ్రాంతి దినం పాటించుకోకుండా ఉండడం వల్ల దేవుడు ఆ మందిరాన్ని కూడా పడగొడతానని చెప్పాడు. రాతి మీద రాయి లేకుండా దీన్ని తీసివేస్తానని చెప్పాడు. అలా తీసివేసిన తర్వాత మరలా మందిరం కడతాం లోకమంతా అనుకుంటుంటే మేము కూడా అలాగే ఆలోచించాం. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు అది పడిపోతుందని ముందుగానే ఆత్మ సంబంధం అనేటువంటి మందిరాన్ని కడుతూ వచ్చాడు. ఆ మందిరంలో మనము ఈరోజు యాజకులుగా, రాజులుగా మనము సేవ చేస్తున్నాం. మరలా మందిరం కట్టబడదు, కట్టబడిన మందిరం ఇదే. ఆ మూలరాయి యేసుక్రీస్తే ఉన్నాడు. ఆ మందిరం మనమంతా ఉన్నామని చెప్పి ఆ మందిరం గురించి మాకు చక్కగా వివరించాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఫాలో కాకూడదని చెప్పి హగరు, సారా అనే 2 విషయాలను కూడా మాకు 4వ అధ్యాయం గల్దీలు రాసిన పత్రికలో చాలా చక్కగా వివరించారు. అదిగో ఆ విషయాన్ని ఎట్లా, అదిగో దాసి దాని కుమారుల్ని వెళ్ళగొట్టము, అదిగో వాగ్దాన కుమారుడు అయినటువంటి ఇస్సాకు కుమారులు, ఆత్మ సంబంధమైన కుమారులకు ఉండమని చెప్పి ఈ లైన్ మాకు బాగా అర్థమయ్యి నిజంగా అంటే పాత నిబంధన ఫాలో అవ్వకూడదు, ధర్మశాస్త్రం కింద ఇంకా వెళ్ళకూడదు. ధర్మశాస్త్రం కింద ఉంటే కృప లేదు, అంటే ధర్మశాస్త్రం కింద మరలా వెళ్తే రక్షణ లేదు. యేసుక్రీస్తుని అంగీకరించినట్లు కాదు, అది కొట్టువేయబడింది, మరలా రాదనే విషయాలు చాలా చక్కగా అన్ని విషయాలు స్పష్టంగా ఏ డౌట్ లేకుండా మాకు వివరించినటువంటి పాస్టర్ గారికి ఇలా అనేకగా మిమ్మల్ని వాడుకోవాలని దేవుడు కోరుకుంటూ ప్రభువైన యేసుకృష్ణలో వందనాలు. మంచిది, సంతోషం. ఏమైనా